శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజు ఒకే ఒక్క కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకున్న అప్పులు, కష్టాలు అన్నీ తీరిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి. కొబ్బరికాయతో రేపు బుధవారం రోజు ఈ చిన్న పని చేయడం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి, తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి వస్తాయని పండితులు చెప్తున్నారు. సాధారణంగా ఏ పూజ చేసినా, శుభకార్యం తలపెట్టినా ఖచ్చితంగా ఉండాల్సిన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయ హిందువులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రతి దేవునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో కొబ్బరికాయ కూడా ఒకటి. అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసే జీవితం సమస్యల నుంచి బయటపడవచ్చని మీకు తెలుసా? సనాతన ధర్మంలో కొబ్బరికాయకి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని త్రిఫలం అని కూడా అంటారు. టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ కూడా, శుభకార్యం కూడా ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఏ జాతకంలో అయినా సరే గ్రహ దోషాలు, అడ్డంకులు తొలగించుకోవడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణని చెప్తూ ఉంటారు. అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు. ఏ దేవుణ్ణి ఆరాధించినా, ప్రత్యేక పూజలు చేసినా కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవాలని, మరి అలాంటి కొబ్బరికాయతో రేపు బుధవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే రేపు బుధవారం రోజే ఉదయాన్నే లేవగానే మీ ఇష్టదైవానికి పూజ చేయండి. పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసిన రోజున తలస్నానం చేయండి. అలాగే ఇంటిలో మాంసాహారం ఉండకూడదు. పూజకు కావాల్సిన సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇక అమ్మవారి పటం ముందు కానీ, మీ ఇష్టదైవం ముందు కానీ పెట్టి ఒక ప్లేటును పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయను పెట్టండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయకు పూజ అంటే మీ ఇష్టదైవానికి ఆ కొబ్బరికాయకి కలిపి పూజ చేయండి. పువ్వులు సమర్పించి, దీపం పెట్టి, అక్షింతలు చల్లండి. దీపం చూపించి, నైవేద్యం పెట్టి హారతినివ్వండి. పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం చేయడం గల కారణం గురించి కూడా చెప్పుకోండి. మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న సమస్యలు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరికాయను మీ ఇష్టదైవం పటం దగ్గర పెట్టి వదిలివేయండి. అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారికి నమస్కరించుకొని కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి. ఇలా పాతి పెట్టిన తర్వాత మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. దుస్తులైనా వేరేగా మార్చుకోండి. మళ్ళీ మీ ఇష్టదైవం పటం ముందు వెళ్ళి దీపం పెట్టాలి. ఖచ్చితంగా దీపం పెట్టాలి. అప్పుడే మీకు ఈ పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. కొబ్బరికాయతో బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే మీకు ఉన్నటువంటి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈజీగా తొలగించుకోవచ్చు. అంటే ఈ రోజే, అంటే బుధవారం రోజే కాదండి, ఏ రోజు చేసుకున్నా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం, శుక్రవారం లేదా ఆదివారం రోజు చేసుకున్నా సరే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. చీకట్లో ఉన్న మీ జీవితానికి వెలుగును ప్రసాదిస్తారు. హిందూ సాంప్రదాయాల్లో కొబ్బరికాయను చాలా, అంటే మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టుగా, గుండ్రటి ఆకారం మనిషి ముఖంగా, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి అంటే లోపల ఉండేటటువంటి కొబ్బరిని మనసును సూచిస్తాయి. కొబ్బరికాయ వెనక భాగంలో ఉండే 3 కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే శివుడి 3 కన్నులను ఆ 3 గుర్తులు సూచిస్తాయి. కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయ పగలగొడితే మనుషుల యొక్క అహం తొలగిపోతుందని, చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయని సమర్పిస్తారు.
భక్తులు పసుపు దాని నుంచి తయారు చేసిన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనది. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధిగా మంచిదే, కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు కదా, ఇది ఏ మాత్రం కూడా సరైన పద్ధతి కాదు. భగవంతుడికి షోడోపచార పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తున్నాము. మనం కొబ్బరిని తిన్నా లేదంటే వచ్చిన అతిథికి పెడితే కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరికాయని కుంకుమ కడుక్కుని తింటాం కదా, అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ చల్లి పెట్టడం తప్పే కదా. కాబట్టి కొబ్బరికాయకి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైతే ఈ వీడియో చూసిన మరుసటి రోజే, అంటే ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పుడే ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటిల్లిపాది కూడా సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.